111వ కీర్తన 5వ చరణం. 111వ కీర్తన 5వ చరణం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చాలా మంది అనుకుంటాం వృద్ధులైన వాళ్ళు, తల్లిదండ్రులైన వాళ్ళు, కొంచెం వయసు పెరిగిన వాళ్ళు, అలాగే కొన్ని అప్పుల్లో లేకపోతే సమస్యల్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు మనల్ని ఎవరు పోషిస్తారు, మనల్ని ఎవరు ఇస్తారు, మనకి ఎవరు చూస్తారు, రేపు పొద్దున్న మనం లేకపోతే మనకి ఎవరు భోజనం పెడతారు, మనం పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, మన బతికేంటి ఎలా గడుస్తుంది, రేపు పొద్దున్న ఇప్పుడే పిల్లలు చూస్తారు లేదు, లేకపోతే ఇప్పుడే మనం పాఠం పట్టించుకోవటం లేదు, ఇప్పుడే కొడుకులు పట్టించుకోవటం లేదు, ఇప్పుడే మన పరిస్థితి ఎలాగ అయిపోయింది, ఉండగా మన బతుకు ఎలా గడుస్తుంది, మనకి పూట ఎలా గడుస్తుంది, ఇలాంటి భయాలు, ఇలాంటి ఆందోళనలతో ఉన్న తల్లిదండ్రులు ఎంతో మంది. కొందరు యవనస్తులైనటువంటి భార్యాభర్తలు కూడా వారి పిల్లల విషయంలో భయపడతారు. పిల్లలకు ఇప్పుడే నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నాం, మంచి వస్త్రం కొనలేకపోతున్నాం, మంచిగా వాళ్ళని చదివించలేకపోతున్నాం, మన బతుకులు ఇంత కష్టం పడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, మన బతుకులు ఎలా ఉండిపోయి రేపు పొద్దుట వీళ్ళ బతుకలాగా వీళ్ళు ఎవరు పోషిస్తారు, ఎవరు పెడతారు, వీళ్ళకి ఏం చేయాలి మన జీవితం అని చాలా ఆలోచనలు ఉంటాయి. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయనే నీకు ఆహారం పెడతాడు. అరచు పిల్ల కాకలకు ఆహారం పెట్టినవాడు ఆయన నీకు ఆహారం పెట్టివాడు ఆయనే. ఒకవేళ ఈ రోజునున్న స్థితిని, ఈ రోజునున్న పరిస్థితులు చూసి భయపడకు. ఈ రోజున మంచి భోజనం లేదు, ఈ రోజున తినడానికి లేదు, ఈ రోజున వండడానికి లేదు, ఈ రోజున మన జీవితంలో ఎలా గడుస్తుంది, ఈ పూట గడవటమే కష్టం అవుతుంది, రేపు పొద్దున పిల్లలు ఎదిగిన తర్వాత ఎలాగ మన బతుకెలగ, లేకపోతే వయసు అయిపోయిన తర్వాత ఎలాగా అని నువ్వు అనుకోవద్దు. ఈ రోజు ఉన్నప్పుడు ఉన్నట్టు రోజు ఉండేది కానీ కాదు. అందుకనే అంటాడు, ఏ నాటి కీడు ఆనాటికే చాలంట. ఈ రోజునున్న కీడు ఆ రోజు ఉంటుంది, రోజు కీడు ఉండేది కాదు నీకు. బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయనే నీకు ఆహారమును పెడతాడు. చూడండి 33వ కీర్తన, 33వ కీర్తన ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి 33వ కీర్తన మనం చూసినట్లయితే 18వ చరణం. ఒక్కరు చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి కొరకును నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి కాపాడటానికన్నా నిన్ను నీ ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో నుండి నిన్ను కాపాడుటకును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతున్నావో, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించావో, నువ్వు ఆయన నమ్ముకున్నావో, ఆయన కొరకంట వారి మీద ఆయన కృప ఉంది. కరువులో నుండి నిన్ను తప్పిస్తాడు. కరువును చూసి భయపడకు, కరువును చూసి ఆందోళన చెందకు. కొంతమంది కరువుని చూడగానే, ఏదైనా కొంచెం కష్టం చూడగానే నయోమిలాగా పరిగెట్టేస్తూ ఉంటారు. ఈ అప్పులు ఎలా తీరతాయి? ఒకవేళ నేను లేకపోతే రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత కఠినంగా ఉంటే రానున్న దినాలు ఎలా ఉంటాయి? ఏం చేసి బ్రతకాలి, ఎలా తిని బ్రతకాలి? ఎన్నో ఆలోచనలు ప్రభు మా జీవితంలో, ఎన్నో తలవులు, ఎన్నో ఉద్దేశాలతో కన్నీటితో బాధపడుతున్నారు. పైకి మనుషులుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, అయా మనుషులుగా జీవిస్తున్నప్పటికీ కూడా హృదయంలో ఉండే వ్యాధులు ఎన్నో, దుఃఖాలు ఎన్నో. ఈరోజు నా వైద్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా, నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడి నీకు మార్గాలు అప్పగిస్తే ప్రతి మార్గాన్ని నేను సరళం చేస్తానని మీరు సెలవిచ్చాను. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు మీరు దర్శించండి. వారు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులు ఉండి ఒకవేళ ఏం చేయాలని గురి లేక ఒకవేళ భయపడుతుంటే వారిని చక్కని మార్గంలో వారిని నడిపించండి. అలాగే ప్రభా, వారికి ఇచ్చిన పిల్లలు, వారి కుటుంబాలు దీవించండి. అలాగే యూట్యూబ్ ద్వారా నన్ను నీ మాటలు విన్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. ఈ మాటలు వింటుండగా వారిని ధైర్యపరచండి, బలపరచండి, దీవెనకరంగా మార్చండి. వారికి నివాసపురాలు చేరినట్లుగా మంచి వ్యాపారాలు, మంచి ఉద్యోగాలు, మంచి స్థిరమైన పని, అయ్యా దారి లేక దిక్కుతాచి ఏం చేయాలో తెలియకుండా ఒకవేళ ఉంటే వారికి చక్కని మార్గాలను వారికి దయచేయండి. అయ్యా నీవే నివాసపుర అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా ఈ లోక యాత్రలో ప్రతి బిడ్డకి తోడుగా నడిపించి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.